పచ్చని అడవి, చిన్న చిన్న ఇళ్ళు. అది ఒక అద్భుతమైన అడవి. అక్కడ జంతువులతో మనుషులు కలిసి జీవించేవారు. వారిలో ఎంతో ధైర్యవంతమైన ఒక చిన్నవాడు ఉండేవాడు. చిన్నవాడు ప్రతిరోజు అడవిలో తిరిగి పక్షులతో ఆడుతూ జంతువులకు సహాయం చేస్తూ గడిపేవాడు. చిన్నవాడు రోజు పళ్ళు సేకరిస్తూ ఆనందంగా జంతువులకి ఇచ్చేవాడు. ఒకరోజు ఆకాశం నల్లగా మారింది. గాలి బలంగా వీచింది. మెరుపులు, వర్షం మొదలయ్యాయి. కానీ ఆ రోజు మాత్రం భయంకరంగా మారింది. గాలి వేగంగా వీచింది. వర్షం ఆగకుండా కురిసింది. అప్పుడే అడవంతా కంపించేలా ఒక భారీ అరుపు వినిపించింది. ఆ అరుపు విని వెంటనే చిన్నోడు భయపడకుండా ఆ శబ్దం వైపు పరిగెత్తాడు. ఒక ఏనుగు మట్టిలో చిక్కుకుని ఏడుస్తుంది. సహాయం కోసం ఎదురు చూస్తుంది. అతను చూసిన దృశ్యం అతని గుండెను కదిలించింది. ఏనుగు లోతైన బురదలో చిక్కుకొని ప్రాణాల కోసం పోరాడుతోంది. దాని కళ్ళల్లో భయం కనిపించింది. చిన్నుడు వెంటనే చెట్టుకున్న తీగలను తన దగ్గర ఉన్న గొడ్డలితో కొట్టడం ప్రారంభించాడు. కొన్ని తీగలను తీసుకెళ్లి మరొక చెట్టుకు కట్టాడు. తీగకు ఇంకొక వైపును ఏనుగుకిచ్చాడు పట్టుకుని లాగమని. ఏనుగు ఆ తాడును పట్టుకుని బలంగా లాగడానికి ప్రయత్నించింది. వర్షం పెరుగుతోంది. ఏనుగు బలంగా లాగి తన శక్తినంతా ఉపయోగించింది. చివరకు ఏనుగు బయటికి వచ్చింది. ఏనుగు ఊపిరి పీల్చుకుంది. ఆ బాలుడు ఆనందపడ్డాడు. మెల్లగా వర్షం ఆగిపోవడం మొదలైంది. ఏనుగు నెమ్మదిగా చిన్నోడిని తన మీద ఎక్కించుకుంది. తరువాత అతనిని తన ఇంటి వైపు ఉన్న గ్రామాన్ని దగ్గరకు వదిలింది. ఆ రోజు ఒక చిన్న బాలుడికి ఏనుగుకి మధ్యన ఎప్పటికీ మర్చిపోలేని స్నేహం ఏర్పడింది. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అప్పటిదాకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.